యాక్షన్. దేశ భాషలో తెలుగులేసని అదే గొంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. జోక్ ఏంటో చెప్తా నేను కూడా అవుతా కదా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎక్స్క్యూజ్ మీ. సారీ, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. హలో బిల్డింగ్ కి काम करने वाला जैसे लग रहा है. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆయన డైలాగ్ అవునే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మేడం ఎందుకు అలాగా మాము? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అరే తుప్పా చదవా. రోలింగ్ యాక్షన్ చేద్దాం. సార్ వన్ మోర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు అతిగా మాట్లాడే వాళ్ళన్నా, అనవసరంగా జోక్యం చేసుకునే వాళ్ళన్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎస్పెషల్లీ ఆ వెంకి మొహం అస్సలు నచ్చదు. ఏం చేద్దామంటావు మరి? మేడం ఇదో నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. పని నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్ రావాలి కదా సార్. రావట్లేదా? పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ రా మీరు. యాక్సిడెంట్ లో తోసిన సంపాదన నాకు పంపిస్తాను. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాండి, సిగ్గు కూడా పడాలా? ఆల్ ద బెస్ట్ చెప్పడం అంటే అదే అనుకుంటా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పని నచ్చకపోతే అప్పుడు మనం ఇచ్చేద్దాం అనుకున్నాం. నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. కానా ఆహా. రామచంద్ర, వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. యాక్షన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం మాట ఉలుకు లేదు, పలుకు లేదు, అరి లేదు, శివ లేదు. రోలింగ్ యాక్షన్. అప్పుడే పర్మిషన్ తీసుకుందాం. వెయిట్ కట్. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? ప్రోగ్రామ్ షెడ్యూల్ మాకు స్కిల్స్ ఏంటి, బేబచ్చన్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. వినాయక చవితి వస్తున్నాడు, చందాలు వసూలు చేయడం దగ్గర నుంచి లడ్డూలు వేలం పడదాకా, విగ్రహం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం చేసిన దాకా, ఫస్ట్ డే క్లాసికల్ డాన్స్ దగ్గర నుంచి లాస్ట్ డే రికార్డింగ్ డాన్స్ దాకా, మండపంలో డెకరేషన్ నుంచి మైక్ సెట్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.